పూర్తి స్థాయిలో చెప్పుకుందాం. ఎస్, మోదీ కేడీ కలిసి కాంగ్రెస్ను అడ్డుకోవాలని చూస్తున్నారు. నిలువు దోపిడీ చేసిన కేసీఆర్ మళ్ళీ పదవి కోసము ప్రయత్నాలు చేస్తున్నారు. 6 నుంచి 7 సీట్లను గెలిపించుకొని మోదీకి అమ్ముకునే పథకం వేశారు. ఇండియా కూటమిలోకి కేసీఆర్ను రానివ్వం. బీఆర్ఎస్ ఇంటి మీద పిట్ట, కాంగ్రెస్ ఇంటి మీద వాళ్ళ కాల్చి పడేస్తాం సీఎం రేవంత్. ఎవర్రా కూల్చేది? ప్రజా ప్రభుత్వాన్ని పడగొడితే ప్రజలు ఊరుకుంటారా? తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రమో ఆలోచించండి. త్వరలోనే ప్రియాంక సమీక్షంలో 500కు సిలిండరు, తెల్ల కార్డుదారులందరికీ 200 యూనిట్ల కరెంటు, 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ. కేసీఆర్ జీవితంలో మళ్ళీ ఎప్పటికీ సీఎం కాలేడు. నిత్యానందలాగా దీవికి రాజుగా ప్రకటించుకోండి. ఆయనకు ఎంపీ సీట్లు ఇస్తే మోదీకి అమ్ముకుంటాడు. 7 లక్షల కోట్ల అప్పుతో ఆదిలాబాద్కి ఏమిచ్చాడు? ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలనుకో. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రజలు ఊరుకోరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్షాలను హెచ్చరించారు. అలాంటి ఆలోచన చేసిన వాళ్ళను వేప చెట్లకు కట్టేసి కొట్టి లాగులో తొండలు వదలాలని యువతకు పిలుపునిచ్చిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని, మరో 6 నెలల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని కొంతమంది నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని ప్రస్తావిస్తూ, ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది? ఇది ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ప్రభుత్వాన్ని పడగొడితే యువత చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించిన తెలంగాణ పునర్నిర్మాణ సభలో పాల్గొన్నారు. సభకు ముందు కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళా సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు అర్పించి స్మృతివనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా అంటూ ఇక విపక్షాల మీద విరుచుకుపడ్డారు. నాగోబా ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు, 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, రేపు కేబినెట్ పలు అంశాల చర్చ, ఇక ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్, గ్రూప్ 1 పోస్టుల భర్తీ, మరో 2 గ్యారంటీల అమలుపై చర్చించే అవకాశము. ఎస్, ఒకసారి ఈ వార్త గురించి చెప్పుకున్నట్టయితే, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లి పునర్నిర్మాణ సభకు హాజరైండు. అక్కడ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించినటువంటి సందర్భం. సో ఈ నేపథ్యంలో విపక్షాలు అధికారం చేపట్టినటువంటి 2-3 రోజుల నుంచి కూడా ప్రభుత్వం కూలిపోతుంది, ప్రజలు తిరగబడతారు, 6 గ్యారెంటీలు అమలు కావు, తెలంగాణను ఆగమాగం చేస్తుంది, కాంగ్రెస్ తెలంగాణను అమ్ముకుంటుంది, దోసుకుంటుంది, దాసుకుంటుంది. ఒక్క మాట కాదు, చెప్పరాని మాటలన్నీ కాంగ్రెస్ను బదలాం చేసే ప్రయత్నం చేసినాయి విపక్షాలు. సో దానికి గట్టి కౌంటర్ ఇచ్చిండు నిన్న రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? గట్టి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా, ఎవడ్రా మా ప్రభుత్వాన్ని పడగొట్టేది? మీరు పడగొడితే పడిపోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టా? సో తెలంగాణ యావత్తు ప్రజానికము ప్రభుత్వాన్ని కూలుస్తుంటే ఊరుకుంటుందా? షెట్టుకు కట్టేసి లాగులల్లా తొండలిడుస్తుందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు వింటే నిజంగా ప్రతిపక్షాల నేతల గుండెల రైలు పరిగెత్తాలి. తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల విముక్తి నుంచి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటా ఉంటే ఇక ప్రభుత్వం కూలిపోతుంది, అమలు కాదు. వాళ్ళు ఇచ్చిన సమయం వరకు వెయిట్ చేసే ఓపిక కూడా ఇలా ప్రతిపక్షాలకు లేకపోయింది. ఇలా రాజకీయ విశ్లేషకులు, మేధావులు, ప్రొఫెసర్లు వీళ్ళంతా ఆలోచించి అనేక అంశాలని పొందుపరిచి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఆ మేనిఫెస్టోని ప్రజలకు తీసుకుపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇలా ప్రతిపక్షాలు కనీసం 2 నెలల ఓపిక కూడా పట్టని పరిస్థితి. పిల్లి ఏమంటారు కదా, కాలు గాలిన పిల్లిలాగా ఇలా అటు ఇటు ఉరుకులాడుతూ ఉన్నారు. కనీసం గాలి మోటార్లకు వెళ్ళి బయటికి రాని నేతలు, ఇక ఫామ్ హౌస్లకు వెళ్ళి గల్లీలకు రాని నాయకులు ఇలా ప్రతిపక్ష హోదాలకు వచ్చాక, ప్రతిపక్ష పాత్రలకు వచ్చినాక గల్లీలు తిరుగుతున్నారు, ఆటోలు ఎక్కుతున్నారు, అవసరమైతే బజ్జీలు తింటున్నారు, షాయి తాగుతున్నారు, సమోసాలు తింటున్నారు. ఎన్నికల ప్రచారంలో చేయాల్సినటువంటి అన్ని రకాల ప్రచారాల్ని ప్రతిపక్ష పాత్రలో ఉండి చేస్తున్నటువంటి సందర్భం. సో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం గట్టి కౌంటర్ ఇచ్చిండు. 6 నుంచి 7 సీట్లు గెలిచినా
ఖచ్చితంగా మోదీకి అమ్ముకునేటువంటి పథకం వేసిండు కేసీఆర్. ఇలా బీఆర్ఎస్ని గెలిపిస్తే పెద్దగా లాభం లేదు, పెద్దగా అభివృద్ధి చేసే అవకాశం లేదు. సో మోదీ కేడీ కలిసి కాంగ్రెస్ అడ్డుకోవాలని చూస్తున్నట్టు ఇక ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. మరోవైపు త్వరలోనే ప్రియాంక గాంధీ సమీక్షంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, 500కే గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి పథకాలని అమలు చేస్తాం. ఇక రేపు క్యాబినెట్ భేటీ ఉంది. ఆ భేటీలో ఈ యొక్క అంశాల గురించి చర్చిస్తాం. రానున్న 8వ తారీఖు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ బడ్జెట్ సమావేశాల గురించి కూడా ఇక డిస్కషన్ చేయబోతున్నట్టు ప్రధానంగా మనకు తెలుస్తూ ఉంది. కానీ ఏదేమైనా కూడా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే 7 లక్షల కోట్ల అప్పులతో ఆదిలాబాద్కి ఏమిచ్చారు, ఇక కేసీఆర్ జీవితంలో సీఎం కాదు కదా, కనీసం మంత్రి కూడా కాదు అన్నటువంటి వ్యాఖ్యలు చేసిండు. నిజంగా ఈ మాటలు విన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మాత్రం ఒక్కసారిగా గుండె అదరొచ్చు. అరే ఏంద్రా నాయన, 2 దఫాల ముఖ్యమంత్రిగా చేసిన ఇన్నేళ్ళ నా రాజకీయ జీవితంలో ఇటువంటి ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలే. ఓ యువ నాయకుడు మాట్లాడుతుంటే వెన్ను అదురుతున్నది, గుండె బెదురుతున్నది అని అనుకోవచ్చు. నిజం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి ఆ ఘాటైన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే, మంత్రి కాదు కదా, ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం మంత్రిగా కూడా మళ్ళా గెలవలేవన్నటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారినాయి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో చూద్దాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎంతవరకు తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుంది, ఇచ్చిన 6 గ్యారెంటీల్ని ఎంతవరకు 100 రోజులలో పూర్తి చేస్తుంది, మరి గత ప్రభుత్వం లెక్క దోసుకొని ప్రజల రక్తాన్ని తాగుతుందా, లేక నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగా మేము నాయకులం కాదు సేవకులం అన్నటువంటి రీతిలో ప్రజలకు సేవ చేసి ఇంకో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండేటువంటి ప్రయత్నం చేస్తుందా చూడాలి. కానీ ఒకవేళ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా, ప్రజల్ని దోసుకునేటువంటి ప్రయత్నం చేసినా, ఇక అభివృద్ధి కాకుండా దగాకు పాల్పడేటువంటి ప్రయత్నం చేసినా ప్రజలు ఊరుకుంటారేం కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాలాంటి జర్నలిస్టులు కావచ్చు, ఇక ప్రశ్నించే గొంతుకలు మాత్రం ఊరుకోవు. గత ప్రభుత్వాన్ని ఏ విధంగా బొందబెట్టాయో ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం.